ఆలూరు నియోజకవర్గంలో ఆగస్ట్ 1 నుండి ఇంతవరకు చూసిన పరిణామాలు మీరు గమనిస్తే గ్రామ వాలంటరీ పోస్టుల గురించి ఎన్నో మార్పులు చేర్పులు 31st నెక్స్ట్ కొన్ని లిస్టులు వచ్చినాయి. ఆగస్ట్ 1 ఒక లిస్ట్ వచ్చింది, ఆగస్ట్ 2 ఒక లిస్ట్ వచ్చేసింది. విశ్వసనీయత అనే పదానికి అర్థమే లేకున్నట్లు చేసినారు ఆలూరు నియోజకవర్గంలో లోకల నాయకులు. ఈరోజు నేను జూలై 20 దేవనకొండ ఆస్పత్రి ఆలు మండలాల్లో పర్యటించినప్పుడు ఎంపీడీఓలతో మాట్లాడినప్పుడు అక్కడున్న యువకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటి అంటే, మేము ఏ కేటగిరీ ప్రకారం మేము సెలెక్ట్ చేస్తామంటే, నేను కొన్ని లిస్టు చూశాను దేవనకొండ ఆస్పత్రి ఆలూరులో. ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పలేని వాళ్ళు సెలెక్ట్ అయినారు. మన కర్నూలు డిస్టిక్ లో 2 మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పేరు బుగ్గన గారు అని చెప్పారు, ఇంకో మంత్రి పేరు చెప్పలేరు, వాళ్ళు సెలెక్ట్ అయినారు. గమ్మత్ అంటే అది గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు, పీజీలు చేసిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు, డిగ్రీలు చేసిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు. ఓన్లీ తమ అనుకూలకమైన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు. ఇక్కడ తప్పు ఎంపీడీఓలదా, ఎమ్మెల్యే గారు జయరాం గారిదా, లోకల్ వైఎస్ఆర్పీ నాయకులదా, లేక ఈ యొక్క వాలంటీర్ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెసే ఒక బోగస. అది వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే రాత పరీక్ష లేనప్పుడు, రాత పరీక్ష లేకున్నట్ల కలెక్టర్ గారికి స్వేచ్ఛ ఇవ్వకున్నట్ల ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టారో అప్పుడే దీంట్లో విశ్వసనీయత అనేది లేదు. సీఎం జగన్ గారేమో గొప్పగా అసెంబ్లీలో విశ్వసనీయతని మాట్లాడుతున్నారు, సమానత్వంగా అందరికీ చేకూరాలని మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ మన గ్రౌండ్ రియాలిటీకి వస్తే మాత్రం విచ్చలవిడిగా అవకతవకలు, ఎవరికి వారే నాయకులు. కనీసం ఎంపీడీఓలు వాళ్ళ సీట్లో కూర్చొని కష్టపడి సీట్లో కూర్చుంటే ఏ మాత్రం చదువులేని వాళ్ళు, 5th క్లాస్ చదువులేని వాళ్ళు లోకల్ వైఎస్ఆర్పీ నాయకులు వచ్చేసి ఎంపీడీఓల్ని భయపడించేసి తమ అనుకూలమైన వాళ్ళకే సీట్లు ఇవ్వాలని చెప్పేసి పట్టి సీట్లు చేంజ్ చేశారు. ఈరోజు ఎంపీడీఓలని ఈరోజు చాలా మంది యువకులకు వెళ్ళి ఎంపీడీఓలతో మాట్లాడారు, కొంతమంది నిలదీశారు. నిజంగా ఆలూరు ప్రజలు నిలదీయాలనుకుంటే మీరు నిలదీయాల్సింది శ్రీ గుమ్మనూరు జయరాం గారు. అయ్యా, మేము ఎంచుకున్నాం, మీకు నిజంగా పారదర్శకతని అర్థం తెలుసుంటే మీరు అందరికి సమానంగా ఇంటర్వ్యూలు కేటాయించేసి మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లోకి వచ్చేసి అందరి ముందు మీరు క్యాండిడేట్ సెలెక్ట్ చేసింటే హ్యాట్స్ ఆఫ్ అనేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, పైనేమో గొప్పగా సీఎం జగన్ గారు విశ్వసనీయత, ప్రతి కలెక్టర్కి పూర్తి స్వేచ్ఛనిస్తా అంటున్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే మాత్రం 0. నేను ఒకటే సవాల్ చేస్తున్నా వైఎస్ఆర్పీ నాయకులకి, మీరు సెలెక్ట్ చేసిన కేటగిరీలో 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాం 6 మండలాల నుండి, ప్రతి మండలం నుండి 2. మీరు రిజెక్ట్ చేసిన 2 నేను తీసుకొస్తా, మీరు సెలెక్ట్ చేసిన 2 తీసుకురండి. ప్రజల ముందే, శ్రీ గుమ్మనూరు జయరాములు గారి ముందే నేను ఉంటా, వాళ్ళని పెడదాం, ఎంపీడీఓని పిలుద్దాం, ఇంటర్వ్యూలు చేద్దాం. ఎవరికి సత్తా ఉందో తెలుస్తుంది. నిజమైన వాళ్ళకి యువకులకి డిగ్రీలు చేసి గ్రూప్ ప్రిపేర్ అయ్యి పీజీలు చేసిన వాళ్ళకి మనం అన్యాయం జరుగుతుంటే ఎక్కడ మరి? నిజంగా మీరు సెలక్షన్ ప్రాసెస్లోనే పారదర్శకత లేనప్పుడు, నిజంగా ప్రజలకి ఈ వాలంటరీ పోస్టు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ వ్యవస్థ గురించి ఐడియా లేని వాళ్ళు ఈరోజు 100-500 తీసుకోవాలని గ్యారంటీ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 100 రూపాయలు తీసుకున్నాం, 672 కోట్లు సంవత్సరానికి, 5 సంవత్సరాలకి 3,360 కోట్లు. మీరు అలకేట్ చేసింది 700 కోట్లు గ్రామ వాలంటీర్స్ కి ప్రతి సంవత్సరానికి, 3,500 కోట్లు 5 సంవత్సరాలకి. మీరు అలకేట్ చేసిన దానికన్నా వాళ్ళు 100 రూపాయలు తీసుకుని ఎక్కువ అవినీతి జరుగుతుంది. నిజంగా ఆలూరు ప్రజలు, నేను వచ్చి మాట్లాడచ్చు, నేను మాట్లాడితే వెంకప్ప రాజకీయం చేస్తా అంటున్నారు. కానీ మారాల్సింది గ్రామాల్లో ఉన్న యువతలు,
మీరు గాని నిలబడి ప్రశ్నించడం మొదలు పెడితే ఎవరికి భయపడదండి. వెళ్ళి మీరు ఎంచుకున్న ఎమ్మెల్యేని అడగండి ఎలాంటి ప్రాసెస్ మీరు తీసుకున్నారని చెప్పేసి. మీరు మారనంత వరకు ఇలాంటి లోకల నాయకులు, అసమర్థ నాయకుల చేతులు, సమర్థులైన డిగ్రీలు చదివిన మీరు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే తప్ప మీ బతుకులు మారవు. ప్రతి గ్రామం నుండి కదిలి ప్రశ్నించే ధైర్యాన్ని మీరు వేసుకొని మీరు ఎమ్మెల్యే నిలదీసే స్థాయికి మీరు వెళ్ళండి, మాట్లాడండి. ఎవరు బెదిరించినా అండగా వెంకప్పగాడు మీకు ఉంటాడు. ప్రతి ఒక్క నాయకుల బాగోతాలు నాకు తెలుసు. వాళ్ళు ఇప్పటికీ ఎన్ని అవినీతులు చేస్తున్నారో. పక్కన బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇక్కడ నడిపిస్తున్నారు. ప్రతి పథకం గురించి నాకు తెలుసు, ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి. సమయం వచ్చినప్పుడు బయట పెడతాను. కానీ మీరు మాత్రం నిలబడండి. అయ్యా, ఆలూరు నియోజకవర్గ గ్రామ పెద్దలు మీరు మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ చేతులు కట్టుకుని ఊరుకుంటారా? నిలదీయండి. నిలదీస్తే ఎవరి చెప్తారు కదా, సమాజం, ప్రజాస్వామ్యం ఎవరు అబ్బసొత్తు కాదు. ఇది అందరూ ప్రజాస్వామ్యం, రాజనీతి శాస్త్రం ప్రజలందరికీ సమానత్వం కల్పించే స్థాయికి పరిపాలించినప్పుడే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినప్పుడే అవి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సమానత్వంగా ప్రజలందరి దృష్టిలో విజయాన్ని సాధిస్తాయి. నాకి ఆలూరు నియోజకవర్గంలో ఇంతవరకైనా ఏ ఒక్క నాయకునికి కూడా పూర్తి పరిజ్ఞానము ఈ ప్రజాస్వామ్యం గురించి ఐడియా లేదని నా ఆలోచన. దాన్ని ముందు ఇంకా నేను దివంగత రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాము, చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసాము. నాకు చాలా మంది పెద్దలు, ఆఫీసర్లు చెప్తున్నారు, వాళ్ళ టైంలో మేము కనీసం ఒక 30-40% న్యాయం చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం 0% చేయలేకపోతున్నాము. ఆల్రెడీ దౌర్జన్యాలు స్టార్ట్ అయిపోయినాయి. జాబులు, ఈ ఎంఆర్ఓలు, ఎంపీడీఓల ఆఫీసుల మీద సెటిల్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ 10,000తో ఒకరు ఎంఆర్ఓ గురించి సెటిల్మెంట్ చేస్తారు, ఒకరు ఎంపీడీఓ ఆఫీసుల మీద సెటిల్ చేస్తారు. ఇది వ్యవస్థనా? ఇది అవినీతి వ్యవస్థనా? లేకపోతే నిజమైన వ్యవస్థనా? మరి విశ్వసనీయత అనే మాట అసెంబ్లీకే పరిమితం అవుతుందా? గ్రామ క్షేత్ర స్థాయికి వస్తుందా లేదా? చూద్దాం. 60 నెలల గురించి ఇప్పుడే ముందరే నేను ఒక హెచ్చరిస్తున్నాను మాత్రమే. ఈ తప్పును సరిదిద్దుకొని ప్రజలందరికీ సమానత్వం కలిగించేందుకు ముందుకు ప్రయత్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ వెంకప్పని, జన సైనికుని, ఆలూరు నియోజకవర్గం. థ్యాంక్ యూ.